తిరుమల కొండల మధ్యలో ఒక చిన్న ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ గుబ్బల మంగమ్మ గుడి అని పిలుస్తారు. కానీ ఆ పేరు ఎలా వచ్చింది? ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం తిరుమల కొండల దగ్గర మంగమ్మ అనే ఒక పేద ముసలమ్మ ఉండేది. ఆమెకు కుటుంబం లేదు, ఆస్తి కూడా లేదు. కానీ ఆమెకు ఒక గొప్ప సంపద ఉంది, అదే భక్తి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆమె తిరుమల వెంకటేశ్వర ఆలయం వైపు వెళ్ళే భక్తులకు సహాయం చేసేది. ఎవరైనా అలసిపోయి వస్తే నీళ్లు ఇచ్చేది, ఆకలితో ఉంటే తినడానికి ఏదైనా ఇచ్చేది. అలా అందరినీ తన పిల్లల్లా చూసుకునేది. ఒకరోజు సాయంత్రం తిరుమల కొండల్లో భారీ వర్షం మొదలైంది. గాలి బలంగా వీచింది. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ చీకట్లో ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుస్తూ మంగమ్మ దగ్గరకు వచ్చాడు. అతను చాలా అలసిపోయి కనిపించాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం తినడానికి ఏదైనా ఇస్తావా అని అడిగాడు. మంగమ్మ దగ్గర చాలా తక్కువ ఆహారం మాత్రమే ఉంది. అయినా కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న అన్నం మొత్తం ఆ వృద్ధుడికి ఇచ్చేసింది. తనకు ఆకలిగా ఉన్నా కూడా అతనికి ముందు భోజనం పెట్టింది. ఆ వృద్ధుడు అన్నం తిన్న తర్వాత మంగమ్మను చూసి నవ్వాడు. నీ భక్తి చాలా గొప్పది అని చెప్పి ఒక్కసారిగా అక్కడి నుంచి కనిపించకుండా పోయాడట. ఆ తర్వాత మంగమ్మకు అర్థమైంది, ఆ వృద్ధుడు సాధారణ మనిషి కాదు, అతడే శ్రీ వెంకటేశ్వర స్వామి అని. ఆ రోజు నుంచి ఆ ప్రదేశం భక్తులకు పవిత్రంగా మారింది. మంగమ్మ యొక్క భక్తికి గుర్తుగా అక్కడ ఒక ఆలయం నిర్మించారు. ఇప్పటికీ తిరుమలకు వెళ్ళే యాత్రికులు గుబ్బల మంగమ్మ వద్ద ఆగి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే ఆమె కథ మనకు ఒక విషయం చెబుతుంది. దేవుడిని చూడాలంటే పెద్ద పెద్ద పూజలే అవసరం లేదు, మనసులో నిజమైన భక్తి ఉంటే చాలు. భక్తి నిజమైనదైతే దేవుడు మన ముందే వస్తాడని గుబ్బల మంగమ్మ కథ మనకు గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి, మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.